రోజుల్లో ముక్కుసూటిగా ఎవరైనా మాట్లాడితే అవతల వ్యక్తికి నచ్చదంటారు. టీఆర్ఎస్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నది, నంబర్ 2లో కాంగ్రెస్ ఉన్నది, నంబర్ 3లో బీజేపీ ఉన్నది. సో అలా ముక్కుసూటిగా మాట్లాడే ఒక వ్యక్తి ఇంటికి వచ్చేది మన ఫిరోజ్ ఖాన్ గారు ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు డైరెక్ట్ పాయింట్, మరొక 10 years మేమే పాలిస్తాం, మాకు పోటీ ఎవరు లేరు. తెలంగాణ బంగారు తెలంగాణ అని చిప్ప తెలంగాణ అయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 100 స్కీమ్లు ఉన్నాయి, కానీ గ్రౌండ్ మీద అమలు అయితలేదు. ఒకవేళ మళ్ళీ హ్యాట్రిక్ కొడితే ఇంకా మేము మరి పోటీ చేయలేకపోతున్నాం, వీళ్ళని తట్టుకోలేమని ఆగిపోతారు. కాంగ్రెస్ ఆగదు, కానీ జోష్ వెళ్ళిపోతుంది. పూర్వ వైభవం తీసుకురావాలి అంటే ఇదే రైట్. సో జోస్ అంటే రేవంత్ రెడ్డి గారు, వీళ్ళే కాంగ్రెస్ జోస్ చాలా మంది ఇప్పుడు పబ్లిక్లో. ఎస్, ఆ జోస్ వెళ్ళిపోద్దంటే మీరు వెళ్ళిపోతారా బయటికి? 100%. కానీ అలా వాస్తవంగా ఏమవుతుంది, అందరికీ కవిత ఫిలిం కావాలి, అరవింద్ ఫిలిం కావాలి, బండి సంజయ్ ఫిలిం కావాలి, రేవంత్ రెడ్డి ఫిలిం కావాలి, ఏదైనా ఫాల్తూ ఇష్యూ అది హెడ్లైన్స్ అయిపోతుంది. ప్రజలకు తెలియదా? 4 సంవత్సరాలు మనం అవినీతి చేసినా 1 సంవత్సరం మనం ఏం చేస్తామో దాన్నే చూస్తున్నారు ప్రజలని ప్రతి ఒక్క నాయకులు అనుకుంటారు. సో పబ్లిక్కి రియల్ ఇష్యూస్ మీద అవగాహన చైతన్యం చేస్తలేం. ఇప్పుడు కాంగ్రెస్లో యూనిటీ లేదు అని బీజేపీ అగ్రెసివ్గా పోతుంది. కొమ్ము ఉన్నది, తోక ఉన్నది బీజేపీకి. బీజేపీ దగ్గర ఏమున్నది? ఏదైనా సెంటర్ నుంచి ఫండ్లు తీసుకోవచ్చేనా తెలంగాణకి? 10 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవంటే ఎలా నమ్ముతాం? లేవు, ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు. బట్టబాజ్ వాళ్ళు టీఆర్ఎస్ తీసుకున్నది, దోచుకున్నారు, వెళ్ళిపోయినారు, దోచుకున్నారు. నిజం కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది, అది ఆనెస్ట్. సో తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల, లేదంటే కాంగ్రెస్ వచ్చిందా? కేసీఆర్ మొత్తం పైరవి చేసినాడు. సోనియా గాంధీ కాల్ మొక్కి మర్జ్ చేస్తా, విలీనం చేస్తా కేసీఆర్ తెచ్చినాడు. కానీ అమ్మతోడు ఇచ్చింది సోనియా గాంధీ కదా. కానీ ప్రజలకు అడుగుతా, బంగారుకి చిప్ప తెలంగాణ చేసినారు. అలాగే మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక మంచి, సడన్గా మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి, కాంగ్రెస్తోనే మేము శాశ్వతం అనే డైలాగులు వస్తున్నాయి. నేను ఇంత గట్టిగా, వాస్తవంగా, ఓపెన్గా మాట్లాడతాను. ఆ పార్టీకి కూడా నేను చెప్తాను, ఫిరోజ్ ఖాన్ ఇట్లాంటి మాటలు మాట్లాడవద్దు, నువ్వు డిప్లొమాట్ మాట్లాడాలి, ఒక యుద్ధలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు మాట్లాడవద్దు. ఇదే డెమోక్రసీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.